ఈరోజు కడియం శ్రేయర్ గారు వరంగల్లో ప్రెస్ మీట్ పెడుతూ నేను లేనిదే మందకృష్ణ లేడు అని చెప్పి మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను లేనిదే మందకృష్ణ లేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నాది సొంత వరంగల్ జిల్లా కావచ్చు కానీ నేను ఉద్యమం మొదలుపెట్టింది ప్రకాశం జిల్లా నుంచి ఎంఆర్పిఎస్. ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటానికి సమాజంలో అన్ని వర్గాలు అండగా నిలబడ్డాయి. అన్ని వర్గాలు అండగా నిలబడుతున్న క్రమంలో కడియం శ్రేయర్ కూడా నేను కూడా మాదిగే అని చెప్పి అప్పుడప్పుడు మాదిగ ఉద్యమానికి అండదండలు అందించే ప్రయత్నం చేయబోయాడు. మేము కూడా అతను మాదిగే అని అనుకున్నాం. కానీ అతని నిజ స్వరూపం ఏంటంటే ఆయన ఉద్యమానికి సహకరించింది తక్కువ, ఉద్యమానికి ద్రోహం చేసింది 100 రెట్లు ఎక్కువ. ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అన్ని విధాలుగా ఆర్థిక సహకారం అందించని చెప్పాడు. కానీ ఆయనకు రాజకీయంగా మేము మద్దతు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక ఉపకులానికి సంబంధించిన వాడు అతను కూడా ఉండాలని చెప్పి మేము మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోటు మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉండాలని మేము కోరుకున్న రోజులు ఉన్నాయి, మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అది అయినా కూడా తెలుసు. కానీ 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్న కాడ 10 మంది మాదిగ ప్రజాపతులు ఉన్న కాడ ఒక ఉపకులాన్ని నేను కోరుకుంటా. కానీ అతనే మాదిగలకు ద్రోహం చేస్తుంటే, అతని వల్లనే మాదిగలకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేమనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంతే. ఉదాహరణకు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఇదే కడియం శ్రేయర్ గన్పూర్లో పోటీ చేసినప్పుడు నేను గన్పూర్లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రేయర్కి మద్దతు ఇచ్చాం. 10 మంది ఎమ్మెల్యేలు మాదిగోళ్ళు ఉన్నప్పుడు ఒక ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కావాలని కోరుకున్నాం. కానీ అదే ఉపకులానికి సంబంధించిన వ్యక్తి తనే మాదిగ జాతికి ప్రమాదకారిగా మారితే, తనే మాదిగ జాతి రాజకీయ అవకాశాలు దెబ్బతీసుకుంటూ పోతుంటే మాదిగ జాతి ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఇంకో అవకాశం కోరుకోవడం తప్పు కదా. ఆయనకు రాజకీయ అవకాశాలన్నీ ఆయన కాళ్ళకాడికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన కుట్రదారుడు, ఆయన విలువలేని వ్యక్తి, ఆయన కుట్రదారుని తేలిపోయింది. డిప్యూటీ సీఎం రాజన్న ఉన్న సమయంలోనే వరంగల్ ఎంపీగా కడియం శ్రేయర్ కూడా ఉన్నాడు. అంటే ఆయనకు అప్పటికి 10 ఉన్నది. వరంగల్ ఎంపీగా కడియం శ్రేయర్ని 10 ఉన్నది. ఎంపీగా ఉన్న అతనే మళ్ళీ డిప్యూటీ సీఎం మీద కన్నేసి రాజన్నను బర్తరఫ్ చేసే విధంగా కుట్ర చేసి ఆయన బర్తరఫ్ అయిన వెంటనే అదే డిప్యూటీ సీఎం లాక్కున్నది కడియం శ్రేయరే. అంటే ఆయనకు 10 లేకపోతే 10 రావడానికి మేము సాయం చేశాం ఒకనాడు. 10 లేకపోతే 10 రావడానికి సాయం చేశాం ఒకనాడు. మరి ఆయనకు 10 ఉండగా కూడా డిప్యూటీ సీఎం లాక్కున్నది కదా. ఎంపీగా ఉన్నప్పుడే డిప్యూటీ సీఎంకి వచ్చిండు కదా. రాజన్న ఎమ్మెల్యే టికెట్ కూడా రాకుండా చేసిండు కదా. రాజన్న ఎమ్మెల్యే టికెట్ ఎవరు తీసుకున్నారు? కడియం శ్రేయర్ కదా. మరి కడియం శ్రేయర్ ఎమ్మెల్యే టికెట్ తీసుకునేటప్పటికి ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఉన్నది కదా. 2028 వరకు ఎమ్మెల్సీ ఉన్నది కదా. మనం ఎమ్మెల్సీగా రాజీనామా చేయాల్సి వచ్చింది కదా. అంటే ఎమ్మెల్సీకి ఉండగానే ఎవరి టికెట్ లాక్కున్నాడు? రాజన్నది లాక్కున్నాడు కదా. ఇప్పుడు మీరు చూడండి, బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్ కదా. మరి బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్లో ఉండగానే బీఆర్ఎస్లో తన కూతురుకు టికెట్ తెచ్చుకున్నాడు కదా. మరి ఎవరి టికెట్ లాక్కున్నాడు అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ లాక్కున్నాడు కదా. తన కూతురుకు సభ్యత్వం లేదు కదా. కానీ కూతురుకు టికెట్ ఎవరిది తీసుకున్నాడు? వరంగల్ ఎంపీ టికెటే తీసుకున్నాడు కదా. ఎంపీ సిట్టింగ్ ఎంపీ కదా. పోనీ వరంగల్ సిట్టింగ్ ఎంపీ తీసుకుంటే మళ్ళీ నువ్వు ఓడిపోతావని తెలిసిపోయింది. ఓడిపోవని తెలిస్తే గెలుపు ఎవరికి ఉన్నది అనుకున్నప్పుడు కాంగ్రెస్కు ఉన్నది అనుకోని చెప్పి మరి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ ఎవరు? అదే దయాకర్ కదా. అంటే బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీకి అడ్డం పడ్డది నువ్వే టికెట్ తెచ్చుకున్నావు కదా. నీ బిడ్డకు టికెట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీగానే చేరిండు. అక్కడ సిట్టింగ్ ఎంపీకి టికెట్ రావాలి. ఇక్కడ చేవెళ్ళ ప్రకారం రంజిత్ రెడ్డికి వచ్చినట్టుగానే సిట్టింగ్ ఎంపీకి దయాకర్కు రావాలి. అక్కడ డిక్లేర్ చేశారు, ఇది పెండింగ్లో పెట్టేశారు. ఈలోపు కుట్రదారుడు స్వార్థపరుడు ఆయనను ఆహ్వానించింది రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరికీ ఉన్నది కదా. ఈయన చదువుకున్న బల్లో నేను సీనియర్ని, ఈయన జూనియర్ అని చెప్పిండు కదా. కడియం శ్రేయర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఒకే స్కూల్ నుండి వచ్చాము, నేను సీనియర్ను, ఈయన జూనియరు, ముఖ్యమంత్రి జూనియరు, ఈయన ఎల్లకాలం ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నాను అసెంబ్లీలో మాట్లాడింది కదా. కాబట్టి ఇద్దరికి టీడీపీలో సంబంధం ఉన్నది కాబట్టి కడియం శ్రేయర్ని టీడీపీలోకి ఆహ్వానించింది అతని సిట్టింగ్ ఎంపీకి డిక్లేర్ చేయకుండా.
ఇప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మాదిగనకు రాకుండా మళ్ళీ ఇక్కడ టికెట్ లాక్కున్నది ఎవరంటే కడియం శ్రీహరి. అంటే బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ టికెట్ లాక్కున్నది కడియం శ్రీహరి కూతురుకే. ఆడ ఓడిపోతామని తెలిసి మళ్ళీ ఈయన కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీకి టికెట్ వస్తే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ తన కూతురు ఓడిపోతుందని తెలిసి మళ్ళీ కాంగ్రెస్లో మళ్ళీ చేర్పించి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీగా ఉండబడే సిట్టింగ్ ఎంపీ అంటారు కదా, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉండబడే దయాకర్ సీటు లాక్కొని వాళ్ళ మాదిగలకు ద్రోహం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చేసిన సహకారం వీసమెత్తు గోరంతా, ఆయన మాదిగ జాతికి ద్రోహం చేసింది కొండంతా. ఆయన మాదిగలకు చేసింది గోరంతా, మాదిగలను అడ్డం పెట్టుకుని గెలిచింది, పెద్ద స్థాయిలో ఎదిగిండు. కానీ ఆయన మాదిగ ఉద్యమానికి ద్రోహం చేసింది కొండంతా. ఆయన ఒక మాట మాట్లాడిండు, ఎంఆర్పిఎస్ ఉద్యమం 10 రకాలుగా చీలిపోయింది అని చెప్పి మాట్లాడిండు. అక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎంతమంది చీల్చే ప్రయత్నం చేసిండ్రు? దాదాపు 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు చేసినాయి, చీల్చే ప్రయత్నం చేసినాయి. ఎంతమందిని చీల్చే ప్రయత్నం చేసినా, ఎంతమంది స్వార్థపరులను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఎంఆర్పిఎస్ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతుంది కాబట్టినే ఈ స్థాయిలో ఎంఆర్పిఎస్ నిలబడ్డది. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దెబ్బతీసే కాడ, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేసే కాడ, అదే సమయంలో స్వార్థపరులను ప్రోత్సహించే కాడ కడియం శ్రీహరి కాడే ఉన్నాడనేసి మీద తీసుకొస్తున్నాం. ఇకపోతే ఆయన ఉద్యమానికి ఎప్పుడో ఒకసారి చేసిన సాయం గుర్తుపెట్టుకుంటే, ఆయన ఉద్యమానికి ఎప్పుడో చేసిన సాయం గుర్తుపెట్టుకుంటే అది గోరంతా. కానీ ఉద్యమానికి ద్రోహం చేసింది కొండంతా. ఉద్యమం ద్రోహం చేసింది కొండంతా. ఇది చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది. ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారు నీతులు ఎట్లుంటాయో ఆయన ఆచరణలో ఎట్లాంటి వాడో ఇంకొక మాట మీరు ఇంటర్ని ఆశిస్తున్నా. ఈరోజు మాదిగ మాలల రిజర్వేషన్లను కొట్టేసి కోతికాడి నక్కలాగా వాళ్ళ నోటికాడి ముద్దలు కొట్టేసిన కడియం శ్రీహరి గారు కూడా ఈరోజు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్న 2 ఉన్నాయి. కడియం శ్రీహరి ఎవరి నోటికాడు కూడు తింటుండో ఇంతకాలం అని చెప్పిండు ఆయనే. కడియం శ్రీహరి ఎవరి నోటికాడు కూడు తింటున్నాడని చెప్పిండు రేవంత్ రెడ్డి. మాదిగ మాలల నోటికాడు కూడు తింటున్నాడని చెప్పేశాడు. మాదిగ మాల కాని కడియం శ్రీహరి వాళ్ళ నోటికాడు కూడు తింటున్నాడని చెప్పేశాడు. అసలు నువ్వు మాదిగ కాదు, నువ్వు మాల కాదు, నువ్వు ఎస్యూ కాదు అన్నట్టుగా మాట్లాడి, నువ్వు ఎస్యూ అయితే నీ శీల పరీక్ష చేసుకో, నిరూపించుకో అని చెప్పేశాడు. మరి నువ్వే కమిటీ ఎత్తనన్నావు, నువ్వే శీల పరీక్షలో ఎస్సీ అని నిరూపించుకోమని చెప్పి కడియం శ్రీహరికి నువ్వే కోరినావు. మరి నువ్వే ఆ శీల పరీక్షలో ఆయన నెగ్గక ముందే మరి కడియం శ్రీహరిని నువ్వు పార్టీలో చేర్చుకోవడం అనేది, నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఇప్పుడు ప్రవర్తిస్తున్న దానికి తేడా ఏ స్థాయిలో ఉన్నదంటే ఆకాశానికి భూమికి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంటుందో ఆయన మాటలకు ఆయన ఆచరణకు తేడా కూడా ఆ స్థాయిలో ఉన్నది అనడానికి ఇది బలమైన సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. శీల పరీక్ష ఎవరికి పెట్టిండు ఆయన? రేవంత్ రెడ్డి. శీల పరీక్ష ఎవరు పెట్టిండు? రేవంత్ రెడ్డి కడియం శ్రీహరికి పెట్టిండు. ఎవరి నోటుకాడు కూడు తింటాడు అని చెప్పిండు. మాలా మాదిగ కానీ నువ్వు మాలా మాదిగ నోటికాడు కూడు తింటున్నావు అని ఆయన చెప్పేశాడు. నువ్వు నిరూపించుకో అని చెప్పి నిరూపించాడు. నిరూపించుకోవడానికి అసెంబ్లీలో కమిటీ వేస్తాం, కమిటీలో నువ్వు నిరూపించుకో, శీల పరీక్షలో నెగ్గు అని చెప్పేశాడు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు వేరు, ఆచరణ వేరు అనడానికి ఇది సాక్ష్యం. ఇట్లాంటి పెరిగిన రోజు, ఇట్లాంటి మాటలు చేతల మధ్యలో వ్యత్యాసం పెరిగిన రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వస్తుందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ, ఈ నేపథ్యంలో మరొకసారి గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జనాభా లెక్కల నుంచి మాదిగల్ని తొలగించిండ్రు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జనాభా లెక్కల నుంచి తెలంగాణ జనాభా లెక్కల నుంచి మాదిగల్ని తొలగించిండ్రు. కాబట్టిగానే దళితుల్లో 25% ఉన్న మాలలకు 2 ఇచ్చిండ్రు, ఊరికి ఒక్కరు లేని బైన్లకు 1 ఇచ్చిండ్రు. కానీ 170% జనాభా లెక్కల్లో ఉండబడే మాదిగలకు 1 సీటు కూడా 3లో ఇవ్వకపోవడం అంటే అసలు జనాభా లెక్కల నుంచే మమ్మల్ని తొలగించినట్టుగా, కాంగ్రెస్ తొలగించినట్టుగా
స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇటు అధిష్టాన వర్గమైన మల్లికార్జున ఖర్గేకు, అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేస్తాం. మాదిగలకే అన్యాయం చేయలేదు, బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. రాబోయే రోజుల్లో బీసీలను కూడా కలుపుకొని కాంగ్రెస్ వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ధన్యవాదాలు.